ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర, తనను చూస్తే అర్థం కావట్లేదా? తనని తాను కాపాడుకోవడానికి ప్రతిసారి ఏదో ఒక నాటకం ఆడుతూనే ఉంది. తను అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం ఎంత స్థాయికైనా దిగజారుతూనే ఉంటుంది. ఇప్పుడు మరొకసారి దిగజారింది. మనీషా, తెలిస్తే మాట్లాడు, లేకపోతే తెలుసుకొని మాట్లాడు. అంతేకాని ఇలా తెలిసి తెలియని విషయాన్ని తిక్క తిక్కగా మాట్లాడకు. మనీషాని మందలిస్తున్నావేంటి లక్ష్మి? నీ గురించి మాకు తెలీదా? ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని మారువేషాలు! మొదటి నుంచి ఇక్కడ నందన్ కుటుంబాన్ని ఏదో చెయ్యాలని ఏదో లక్ష్య పెట్టుకుని ఇక్కడికి వచ్చావు. ఈ కుటుంబంలో అందరినీ హింసించాలనే ధోరణితోనే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు అదే చేస్తున్నావు. దేవయాని, ఇంక ఆపుతావా? ఏ ఆడదైనా తనకు తాను గర్భవతి కాకుండా గర్భవతి అని అబద్ధం చెప్తుందా? అలాంటి అవసరం ఏ ఆడదానికైనా వస్తుందా? ఇంకెవరైనా అయితే రాదు బావగారు. కానీ ఈ లక్ష్మి మాత్రం ఎలాంటి అబద్ధమైనా చెప్పగలదు, ఎంత మోసమైనా చేయగలదు. ఈ ఇంట్లో నుంచి మనం ఎంత త్వరగా పంపించాలని మనం చూస్తూ ఉంటే మన నిర్ణయాన్ని వెక్కిరించడం కోసం ఇలాంటి కొత్త అవతారం ఎత్తింది లక్ష్మి. చాలా సంతోషించిన అత్తయ్య గారు. అయినా నన్ను మీరు అర్థం చేసుకున్నదెప్పుడు, అక్కున చేర్చుకున్నదెప్పుడు? అపార్థం చేసుకుంటూనే ఉన్నారు, ఎప్పుడూ అపనిందలు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అర్థం చేసుకుంటారని నేను కూడా అనుకోవడం లేదు. అందరి గురించి పక్కన పెట్టు లక్ష్మి. నేను అడుగుతున్నానుగా, సమాధానం చెప్పు. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే లేదు. మన ఇద్దరం మాత్రమే ఉన్నప్పుడు అడగాల్సిన ప్రశ్నని అందరి ముందు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్న అందరిది అయ్యింది. ఇప్పుడు సమాధానం కూడా అందరికీ చెప్పాలి. చెప్తాను, వినండి. నేను గర్భవతిని అవ్వడానికి కారణం మన టర్కీ ప్రయాణం. డాక్టర్, లక్ష్మికి కడుపు కాదు కదా, తన అబద్ధం చెప్తుంది కదా, ప్రెగ్నెన్సీ అని చెప్పి అందరినీ మోసం చేస్తుంది కదా. ఎవరినైనా మోసం చేయొచ్చేమో కానీ డాక్టర్ని మోసం చేయడం కుదరదు కదా. అంటే గర్భవతి కాదని తేలిపోయిందా? షీఈస్ ప్రెగ్నెంట్. ప్రస్తుతానికి హెల్దీగానే ఉంది. కొన్ని మందులు రూమ్లో పెట్టాను, అవి వాడండి. టేక్ కేర్ లక్ష్మి. నేను వెళ్ళొస్తానండి. దేవయాని, డాక్టర్ అన్నావు. ఇప్పుడు డాక్టరే చెప్పిందిగా లక్ష్మి ప్రెగ్నెంట్ అని. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా?
ఇకనైనా ఈ రాద్ధాంతం ఆపుతావా? మిత్ర, ఏంటిదంతా? చెప్పు మిత్ర, ఏంటిదంతా? నిన్నే ప్రేమించి నువ్వే లోకం అనుకొని నీకోసం ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నా నాకు ఇంత ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముకున్న నన్ను ఇంత మోసం చేస్తావా? మనీషా, అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది మిత్ర? ఏం జరిగిందో ఎలా జరిగిందో లక్ష్మి చెప్పింది కదా. దాని ప్రతిఫలంగా ఏమైందో వచ్చిన డాక్టర్ కూడా చెప్పింది కదా. ఇంకా నువ్వు చెప్పడానికి ఏముంది? చూడు మనీషా, లక్ష్మి చెప్పేది నిజమైతే అసలు ఆ టైంలో ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో ఉండుంటాను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థం చేసుకుంటున్నాను మిత్ర. ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు నువ్వే ప్రాణంగా మెలిగి నేను ఎంత తప్పు చేశానో నేను అర్థం చేసుకుంటున్నాను. నీకోసం ఏ ఆడది చేయని త్యాగం చేసి ఎంత నేరం చేశానో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను మిత్ర. మిత్ర, మనిద్దరి ప్రేమకి అర్థం లేదా? నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్విచ్చిన మాటకి విలువ లేదా? ఇన్ని రోజులు నీ కోసమే చూస్తున్నా నా ఎదురు చూపులకి ఫలితం లేదా? అది కాదు మనీషా, నేను చెప్పేది విను. నేను ఎంత అమాయకురాలంటే నీ ప్రమాదాలు తప్పించటానికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే అయ్యో పాపం అని నమ్మేశాను. ఆ అమ్మాయితో నువ్వు ఒకే గదిలో పడుకుంటే సర్లే అని సర్దుకుపోయాను. ఆ వచ్చిన అమ్మాయితో నువ్వు క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే మెచ్యూర్డ్గా ఉండాలని నాకు నేను సమాధానపరుచుకున్నాను. కానీ ఈరోజు తనని నువ్వు తల్లిని చేస్తున్నావు. తన కడుపున పుట్టబోయే బిడ్డకు నువ్వు తండ్రివి కాబోతున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.